పెళ్లిలోపు ఎలా అయినా ఎంక్వైరీ చేసి నాట్ గుడ్ అని తెలిస్తే మ్యాచ్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే. నిశ్చితార్థం చెడింది అంటే రేపు దాని పెళ్లి ఎలా అవుతుంది? పీటల మీద ఆగిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్ళే ఆగట్లేదు. ఆడపిల్లల కొరత చాలా ఉంది. ఇదిగో పెద్ద పాప, లేఖకి పెళ్లి కాదని నువ్వేమీ దిగులు పడాల్సిన పని లేదు. ఈ ఆకాష్ కాకపోతే ఆకాశ రామన్న, దారిని పోయే దానయ్య, 100 మంది పెళ్లి కొడుకులు దొరుకుతారు. శుభకార్యం ఆపమని అడగకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ధరణే ఏం చేస్తున్నావు? ఏంటి లేక ఏరి కోరి ప్రేమించిన వాడితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మొఖం ఎంత కలా పెట్టావు? కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ప్రేమ లేదు, దోమ లేదు. చాలే ఆపు కబుర్లు. ప్రేమ అంటే అంత రెచ్చిపోయి పోటీలు పడి ప్రేమ నీది నాది అని, పంచితే తరిగేది కాదు అని, పెరిగేది అని అంత గొప్పగా మాట్లాడు. ప్రేమ గురించి చెప్పాను, ఆకాష్ గురించి కూడా చెప్పాను. ఎలా చెప్పినా అతనికి ప్రేమ మీద గొప్ప అభిప్రాయమే ఉందిగా. హాయిగా జంట పౌరాల్లో ఉండి ప్రేమ పక్షులం మనమని ఎవరేమన్నా వినకుండా సాంగ్ వేసుకోవచ్చు కదా. విన్నావుగా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయక ఎందుకలా మొహం మార్చుకున్నావు? ఏం తప్పుడాయి వచ్చింది? ఈ లేఖ నిశ్చితార్థానికి అలంకరించే ఛాన్స్ రావడం నా అదృష్టం. అసలే అందగత్తే. ఈ అలంకరణతో అందం డబుల్ త్రిబుల్ అయింది. ఎంతైనా ఎర్రతోలు అందమే వేరు. మరే పెళ్లి గడియలొస్తే ఆగవు అంటారు. అందుకే లేఖకి పెళ్లికలొచ్చేసింది. ఆపండమ్మ మీ మాటలు. విని విని చెవులు చెల్లులు పడుతున్నాయి. అవునా? అవునవును, నీ అందాన్ని మేం పొగిడితే అలాగే ఉంటుంది. ఆకాష్ చూసి ఆహా ఓహో అంటే గాని సిగ్గు మొగ్గలు పిల్లేరు మొగ్గలు వేయరు. బాగా చెప్పావు. ఆ ఉంగరాలు మారాక మనకసలు విడిగా కనపడతారా? అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. అంతే అంతే, ఫినిషింగ్ టచ్లే. ఆకాష్కి నచ్చే విధంగా నువ్వు ఉంచుకో. మేమొస్తాం పద. వీళ్ళ గోలకి చెవులు మోసపోయేలా ఉన్నాయి. గుడ్, చాలా దర్జాగా ఉన్నావయ్యా. అప్పుల్లో ఉన్న మరాఠీ ప్రొడ్యూసర్ లాగా రాజసం ఉట్టిపడుతుంది. ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్ అయ్యా. బలిపశువుని రెడీ చేసినట్టు చేసి హుందా దర్జా రాజసం అంటున్నారు. ఏం మనుషులండి మీరు? అన్నయ్య, నేను కిందకెళ్ళి అరేంజ్మెంట్స్ అయ్యాయేమో చూసొస్తాను. నేను వస్తాను, ఆగు ప్రేమ్. ఇదిగో పెళ్లి కొడుక, నీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా వచ్చేసేయ్. ఏమో అనుకున్నాం కానీ బానే ఉన్నాడు కదా. అవునన్నయ్య.